రేపు సోమవారం రోజున రూ. 2 బిళ్ళతో ఇలా చేయండి. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. అలానే కాకుండా మీరు కుబేరులైపోతారు. కాబట్టి ఏంటంటేనండి రూ. 2 బిళ్ళతో ఈ పరిహారం ఆచరించండి. ఈ విధంగా చేయటం వల్ల మంచి శుభ ఫలితం అయితే మీరు చూడగలుగుతారనమాట. మీకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులు పోతాయి. మీ జాతక దోషాలన్నీ కూడా పోయి మీకు అదృష్టం పడుతుంది. ఐశ్వర్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుందన్నమాట. కావున ఏంటంటేనండి మర్చిపోకుండా ఎవరి జీవితం అయితే మారాలి. జీవితంలో చాలా వరకు కూడా మాకు కష్టాలున్నాయి, నష్టాలు ఉన్నాయి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. అందుకే పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. సోమవారం పూట ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు ఆచరించి మనం ఏంటంటేనండి పూజ గదిలో శివపార్వతుల పటం ముందు క్లీన్ చేసుకుని ఆ తర్వాత ఏంటంటే మన దగ్గర ఉండే పుష్పాలను అలంకరించుకొని దీపారాధన చేయాలి. సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందని పురాణాలే చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ దీపం అండి మన దరిద్ర జాతకాన్ని కూడా సరిచేస్తుందన్నమాట. మన గ్రహాలు అంటే చాలా వరకు కూడా నీచ స్థాయిలో ఉంటాయి, గ్రహస్థితి బాగుండదు, ఇబ్బందులు పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే సోమవారం పెట్టే దీపం చాలా ఉపయోగపడుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అందుకే సోమవారం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దీపం పెట్టేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలన్నమాట. అలా ఆచరించినప్పుడే ఫలితాలు ఎక్కువగా వస్తాయి. ఆ ఫలితాలను మనం చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. అందుకే మీరు ఒక తమలపాకుని తీసుకొని దానిపైన మారేడు దళం పెట్టి దానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టుకుని మనం ఏంటంటే నువ్వుల నూనెను కానీ ఆవనేతిని కానీ పోసి 2 ఒత్తులను ఒకటిగా చేసేసి మనం దీపారాధన చేయాలి. ఈ దీపం సంపూర్ణంగా అంటే శివుడికి అంకితం చేయబడుతుంది. ఈ దీపం పెట్టడం వల్ల మనకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. గ్రహస్థితి బాగుండదు, దరిద్రంగా మన జాతకం ఉంటుంది. మన జీవితంలో కూడా చాలా దరిద్రాలు అంటే మనని పట్టి పీడిస్తూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు ఇలా జరుగుతుందో కూడా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో తెలియక మనము బాధపడిపోతాం ఉంటాం కదా. అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి ఏంటంటే ఈ దీపం చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఒకవేళ వీలుందనుకోండి మీరు యాజ్ ఇట్ ఈస్గా ఇదే దీపం ఏంటంటే శివాలయం ప్రాంగణంలో పెట్టుకోండి. గజస్తంభం ఎదురుగా కానీ లేదంటే శివాలయం ప్రాంగణంలో కానీ పెడితే ఇంకా మంచి ఫలితం వస్తుందన్నమాట. కుదరకపోతే ఇంట్లోనే సింపుల్గా ఈ విధంగా దీపారాధన చేసి ఆ దీపంలో ఏంటంటే కనుక ఒక రూ. 2 బిళ్ళని తీసుకొని చేతిలో పట్టుకొని జాతకం మారాలి, జాతక దోషాలన్నీ కూడా పోవాలి, మా జీవితం మారిపోవాలి, మాకు అద్భుతం జరగాలి, అలానే కాకుండా మా స్థితిగతి మెరుగుపడాలి అనేసి సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుక ఇలా రూ. 2 బిళ్ళని దీపంలో వేసి దీపం అంటే వెలిగించుకోండి. అలా దీపం కొండెక్కిన తర్వాత ఆ రూ. బిళ్ళని తీసేసి హుండీలో కానీ లేదంటే దానం కానీ చేయటం వల్ల మనకుండే ఇబ్బంది పోతుంది. కానీ ఒక్కసారికి పెద్దగా ఫలితం రాదు, 1-2 సార్లు మీరు ప్రయత్నించుకుంటేనే ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి చక్కగా చిన్న పరిహారం చేసేసుకోండి, ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఇక ఆ తర్వాత మన జీవితం పూర్తిగా మారిపోవాలి. మన జీవితంలో చాలా వరకు కూడా ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే కనుక జీవితంలో ఎప్పుడు కష్టాలు నష్టాలు భరించలేక సమస్యలు అంటే సతమతం అవుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే ఈ రూ. 2 బిళ్ళ పరిహారం చేసుకోండి. రాత్రికి రాత్రి మీరు అద్భుతాన్ని చూస్తారు. ఆ అద్భుతాన్ని చూసేసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. కేవలం ఒక రూ. 2 బిళ్ళ ఏంటంటే కనుక మన జీవితాన్ని మార్చేస్తుంది. ఇదేంటంటేనండి చాలా మంది కూడా ఆచరించిన పరిహారం అని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవటం వల్ల మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు, కొంతమందికి డబ్బు సమస్య ఉంటుంది, కొంతమందికి ఆర్థిక పరిస్థితులు అంటే సరిగ్గా ఉండక ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది. కొంతమంది జీవితంలో ఎప్పుడు నరకమే అనుభవిస్తూ ఉంటారు. కొంతమంది లైఫ్ మనం చూడటానికి అబ్బాయి ఎంత బాగుంది అనుకుంటాం, మన లైఫ్ ఏంటంటే కనుక ఎప్పుడు ఏడుపులు ఇవేం ఉంటూ ఉంటాయి, ఏం చేయాలో కూడా అర్థం కాదని బాధపడతాం కదా. అలాంటప్పుడు ఏంటంటే ఈ యొక్క పరిహారం ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, రూ. 2 బిళ్ళతో ఈ పనిని చేయటం వల్ల రాత్రి అంటే సోమవారం రోజు మనం నిద్రించే ముందు ఈ పనిని చేసుకోవాలండి. అలా చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఆ రిజల్ట్ని మనం చూసి ఆశ్చర్యపోతాం అనమాట. అందుకే రాత్రికి మీరు తిన్న తర్వాత పడుకునే ముందు, దీనికంటూ నియమాలు ఏమీ లేవు, ఎవరైనా చేయొచ్చు, ఆడవారు మగవారు ఎవరు చేసినా కానీ ఫలితం ఉంటుందన్నమాట. ఎవరి జీవితం అయితే మారాలి, జీవితంలో ఉండే కష్టాలు సమస్యలన్నీ కూడా పోయి దరిద్రాలు పోయి చక్కటి అంటే జీవితాన్ని మేము కూడా కొనసాగించుకోవాలని అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా మాత్రం ఉపయోగపడే పరిహారం కాబట్టి ప్రయత్నించండి. ఒక రూ. 2 బిళ్ళని తీసుకొని దాన్ని పాలతో శుభ్రం చేసుకోండి. అలా శుభ్రం చేసిన తర్వాత అది కొంచెం ఆరుతుంది కదా. ఆరిన తర్వాత ఏంటంటే కనుక దాన్ని మనం ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, ఆడవారైతేనేమో ఎడమ చేతిలో పట్టుకోండి, మగవారైతే కుడి చేతిలో పట్టుకోవాలి. ఇలా ఏంటంటే మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుంది. కాబట్టి ఇలా పట్టేసుకున్న తర్వాత పడుకునే ముందు ఇంకా పనులు అయిపోయాయి పడుకుంటామన్నప్పుడు మనం ఏంటంటే కనుక రూ. 2 బిళ్ళకు సంకల్పం చెప్పుకోవాలండి. అలా చెప్పుకొని ఏంటంటే ఆ రూ. బిళ్ళని మనతో పాటే ఉంచుకొని మనం పడుకోవచ్చు. అలా పడుకొని ఏంటంటే తెల్లారి లేచిన తర్వాత ఆ రూ. బిళ్ళని మనము దానం చేయాలి. హుండీలో వేయకూడదు, దానమే చేయాలి. దానికి ఇంకా కొంచెం డబ్బుని కలిపి దానం చేయాలి. కానీ మీరు రూపాయి బిళ్ళని తీసుకొని చేయకండి. డైరెక్ట్గా రూ. 2 బిళ్ళని మాత్రమే తీసేసుకుని పరిహారం కిందికి ఇలా
చేసేసుకోండి, సరిపోతుంది. అలా చేయటం వల్ల రిజల్ట్ ఉంటుందన్నమాట. ఆ రూ. 2 బిల్ల ఏంటంటే గనక మనకు చాలా వరకు కూడా అండి మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ రూ. 2 బిల్ల ఏంటంటే మానవ జీవితంలో అంటే చాలా వరకు కూడా ఇబ్బందులు ఉంటాయి కదా, అదంతా కూడా అంటే గ్రహించుకుంటుంది. డబ్బుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుందండి. డబ్బే కదా అనుకుంటాం, రూ. 2 కదా అనుకుంటాం, కానీ ఆ రూ. 2 అంటే మన జీవితాన్ని మార్చేస్తాయి. మనకేంటంటే గనక మన స్థితిగతులను మెరుగుపరిచేసి మనకు అంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అండి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పనిని సోమవారం పూట రాత్రి పడుకునేటప్పుడు చేసి తెల్లవారి లేచిన తర్వాత దాన్ని మనం దానం చేయాలి. అంటే చేతిలో పట్టుకోవాలన్నమాట. మనం చెప్పాం కదా, కుడి చేతిలో ఆడవారు కుడి చేతిలో మగవారు, ఎడమ చేతిలో ఆడవారు పట్టుకొని సంకల్పాలు చెప్పుకొని అనంతరం ఏంటంటే మన దగ్గర పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత మనం ఆ రూ. 2 బిల్లని దానం చేస్తే మంచి ఫలితం వస్తుంది. భగవంతుడి దయతో ఏంటంటే కనుక కష్టాలు తీరుతాయి, డబ్బు ఆకర్షిస్తుంది, కాబట్టి సమస్యలను తీర్చేస్తుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగుండేలాగా చేస్తుంది, మన జీవితాన్ని మార్చేసి మనకు అష్టైశ్వర్యాలను సిద్ధిస్తుంది. కానీ ఒక్క వారానికి 100% ఫలితం అయితే రాదు. 1-2 వారాలు చేస్తూ ఉండండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఒక రాత్రి చేయగానే ఎంతో కొంత ఫలితం అయితే ఖచ్చితంగా మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు. ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోగలుగుతారు. అంటే అంతా మన జీవితం మారిపోయి మనం పెద్ద మంచి లైఫ్ని అంటే బ్రతుకుతామని కాదండి, చిన్న చిన్న వాటి నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట. చిన్న చిన్నవి మనకు వస్తూ ఉంటాయి కదా మన లైఫ్లో, హఠాత్తుగా వచ్చి పడుతూ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు. కొన్నిసార్లు ఏంటంటే కష్టం అనుకోకుండా వచ్చి పడుతుంది. అలా వచ్చి పడ్డప్పుడు కూడా ఈ పనిని చేయండి. దానికి ప్రతిఫలంగా ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక మీ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. అలా మీ సమస్యను తీర్చుకోవడానికి ఈ యొక్క డబ్బు పరిహారం అనేది ఉపయోగపడుతుంది. రూ. 2 ఏంటంటే కనుక చక్కగా మంచి మేలుని చేకూర్చి మన జీవితాన్ని మార్చేస్తాయి. కాబట్టి ఇది చాలా చిన్న పరిహారం, ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది. అందుకే దీపంలో వేసి దీపం పెడితే జీవితం జాతకం 2 మారుతాయి. అలానే కాకుండా పరిహారం కిందికి మనం అంటే ఈ రూ. 2 బిల్లని తీసుకొని చేసుకున్నట్టయితే మనకు యొక్క ఇబ్బందులన్నీ కూడా పోతాయి. మన జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి అంటే చెప్పకుండా ఎవరికి తెలియకుండా మీకు మీరు చేసేసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఒక వారం చేస్తే ఫలితం రాకపోతే పరిహారం వేస్ట్ అని కాదు, ఇంకా 1-2 సార్లు మీరు ప్రయత్నించండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీరు పరిహారం చేసేటప్పుడు శివయ్య పేరుని తలుచుకుంటూ పరిహారం చేస్తే మాత్రం బ్రహ్మాండమైన రిజల్ట్ అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే ఇలా పరిహారం చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు శివయ్య పేరుని తలుచుకుంటూ పరిహారం చేసుకోండి. ఇక అనంతరం మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ రోజున ఏంటంటేనండి చక్కగా శివలింగానికి మనము అంటే శివాలయానికి వెళ్ళాలండి. ఎవరికైతే ఎక్కువగా తీవ్రంగా జాతక సమస్యలు ఉంటాయి కదండి, గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం, స్థితిగతులు బాగాలేకపోవటం, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవటం, ఏం చేయాలో కూడా అర్థం కాదు. జాతకం బాగాలేనప్పుడు ఏంటంటే కనుక మనం చేసే పనుల్లో కూడా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏదైనా అంటే పని మొదలు పెడితే ఆ పని మనకు కలిసి రాదు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, బాధపడుతూ ఉంటాము. ఏదైనా పని చేద్దామనుకుంటాం, ఇంకొకటి ఏదో అయిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే మనము జాతక పరిశీలన చేయించుకుంటాం. అలానే కాకుండా అంటే గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నప్పుడు కూడా మన స్థితిగతులు బాగుండవు. మనకేంటంటే కనుక జాతకాలు సరిగ్గా లేనప్పుడు కూడా కొన్ని బాధలు వస్తూ ఉంటాయి. కొన్ని లైఫ్లో ఏంటంటే కనుక మనము అంటే చూడరానివి కూడా కొన్ని చూస్తూ ఉంటాం, కొన్ని ఇబ్బందులు అంటే ఎదుర్కొంటూ ఉంటాం, కొన్ని బాధలు పడుతూ ఉంటాం కదా. అలా పడకుండా ఉండటానికి ఏంటంటే కనుక మీరండి ఇలా సోమవారం అంటే శివాలయానికి వెళ్తారు కదా, శివుడు అంటే అభిషేక ప్రియుడు కదండి. కాబట్టి ఏంటంటే ఎవరికైతే తీవ్రంగా అండి జీవితంలో జాతకంలో సమస్యలు ఉన్నాయి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఒక చెంబడి నీటిని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో కుంకుమని కలపండి. కుంకుమని కలిపి అలానే కాకుండా కొంచెం అంత విభూదిని పోసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది. అలానే కాకుండా ఏంటంటే కనుక మనము కుంకుమ ప్లేస్లో పసుపుని కూడా తీసేసుకుని, పసుపు పార్వతీదేవికి చాలా ఇష్టం, లక్ష్మీదేవి కూడా ఇష్టం, దేవతలందరూ కూడా పసుపుని ఇష్టపడతారు. కాబట్టి అలా పసుపుని కూడా కలపవచ్చు. అలా కలిపేసి అందులో విభూది ఖచ్చితంగా కలపాలి. అలా కలిపిన నీటితో శివుడికి అభిషేకం చేయాలి. ధనాదాయం విపరీతంగా పెరగాలి, డబ్బు రావాలి, సంపద మాకు కావాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కనీసం 5 వారాల పాటు సోమవారాల పాటు శివుడికి ఏంటంటే గనక అత్తరు కలిపిన నీటితో శివుడికి అభిషేకం చేస్తే బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుందండి. ఆ రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు, మీరే షాక్ అయిపోతారని చెప్పొచ్చు. ఇక అనంతరం ఇంకొకటి ఏంటంటే కనుక సోమవారం శివాలయానికి వెళితే ఒక చెంబడి నీళ్ళైనా సరేనండి శివుడి అంటే శివలింగంపై పోస్తే చాలా మంచిదనమాట. మన ఇంట్లో కూడా చిన్న చిన్న శివలింగాలు మనం పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకున్నప్పుడు ఒక చిన్న గ్లాసు నీటిని తీసుకుని అందులో కొంచెం పంచదారను అంటే కలిపి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి. ఆ ఇల్లు ఏంటంటే కనుక దైవ నిలయంగా మారుతుందన్నమాట. సుగంధంతో అంటే ఎవరైతే అభిషేకం చేస్తే మాత్రం వారికి మంచి జరుగుతుందని పురాణాలే చెప్తున్నాయి, శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత మన కోరిక తీరాలని ఒక బిల్వ పత్రాన్ని తీసుకొని దానికి 3 అంటే
3 భాగాలుగా ఉంటాయి కదండి. అంటే త్రిమాతలు, త్రిమూర్తులుగా ఈ బిల్వ వృక్షాన్ని మనము అంటే బిల్వ పత్రాన్ని భావిస్తూ ఉంటాం కాబట్టి, అక్కడ ఏంటంటే గనక మనము కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ బిల్వ పత్రాన్ని ఏంటంటే గనక శివుడి పటానికి అంటే మనం సమర్పించినట్టయితే మన కోరిక తీరుతుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే శివాలయానికి వెళ్ళిన తర్వాత శివుడిని దర్శించుకొని మనం శివలింగానికి అభిషేకం చేసుకుని ఆ తర్వాత అంటే గుళ్ళో నుంచి బయటకొచ్చి శివుడి వాహనమైన నంది అండి. నంది దగ్గరకు వచ్చిన తర్వాత ఏంటంటే నంది కొమ్ముల నుంచి అంటే నంది కొమ్ముల మధ్యలో నుంచి శివుడిని దర్శిస్తే చాలా మంచిదండి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇలా దర్శించుకున్న తర్వాత మన కోరిక బలమైన కోరిక తీరటం లేదు, కోరికలు తీరక ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా. అంటే ఇలా మేము ఈ యొక్క బిల్వ పత్రాన్ని సమర్పించుకున్నప్పుడు కూడా మా కోరికలు తీరటం లేదనుకుంటారు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నంది చెవులో అండి మీ కోరిక చెప్పుకోవాలి. అలా చెప్పటం వల్ల ఏంటంటే మీ కోరిక తీరటానికి అవకాశం ఉంటుంది. ఇది చాలామంది కూడా చేస్తారండి. కొంతమందికి సీక్రెట్ తెలియదు, కానీ చాలామంది శివాలయానికి వెళితే నంది చెవిలో వారి కోరికను చెబుతూ ఉంటారు. అలా చెప్పడం వల్ల తొందరగా కోరిక తీరుతుందని ఒక భావన అని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. ఇది చాలామంది కూడా ఏంటంటే కనుక ఆచరిస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ కోరిక తీరటం లేదు, కోరిక తీరక మేము చాలా బాధపడుతున్నామండి, మా కోరికలు చాలా ఉన్నాయి, కానీ భగవంతుడు మా కోరికను వినడని అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఒకసారి ఈ విధంగా ప్రయత్నించండి, మీకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మన స్థితిగతికి తగ్గట్టు మన స్తోమతకు అంటే మన యొక్క అంటే తలరాతను బట్టి మన కోరిక కూడా తీరుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే కనుక గవర్నమెంట్ జాబ్కు అర్హత మనం పొందే ఉండము, అది రావాలని కోరుకుంటే అది రాదు కదండి. మనకు తగ్గట్టు మనం కోరికలు కోరుకుంటే భగవంతుడు కూడా మన కోరికలను తీరుస్తాడు. కాబట్టి ఏంటంటే కనుక ఎప్పుడు కూడా ఒకటే కోరిక కోరుకోవాలి. మనం గుడికి వెళ్ళినా ఇంట్లోనైనా సరే ఒకటి తీరిన తర్వాత ఒకటి కోరుకోవాలి. మనం ఒకటేసారి 10 కోరికలు కోరుకుంటాం, అందులో ఏది తీరుతుందో ఏది తీరదో మనకు అర్థం కాదు. అలానే కాకుండా ఏంటంటే కోరికలు తీరిన తర్వాత కొంతమంది మొక్కులు చెల్లించుకోరు, కానీ అలా ఏంటంటే కోరికలు తీరిన వెంటనే మన మొక్కులు మనం చెల్లించుకోవాలి. ఏదైతే మనం మొక్కుకుంటామో కోరిక తీరాలని మనము అంటే చాలా వరకు కూడా ఏదో మనం అనుకుంటాం కదండి, చిన్న చిన్నవి మన స్తోమతకు తగ్గట్టు వెంటనే అది చేసేయాలి. మనం కోరిన తర్వాత కోరిక తీరిన తర్వాత మన మొక్కులు తీర్చుకోకపోతే మన జీవితంలో కొన్ని రకాల కష్టాలు సమస్యలు వచ్చి పడతాయి, చాలా ఇబ్బందులు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలా ఏదైనా కోరుకుంటే వెంటనే ఏంటంటేనండి కోరిక తీరగానే ఏంటంటే మీ యొక్క మొక్కుని చెల్లించుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే సోమవారం పూట ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ మనము శివయ్యని పూజించుకుంటే ఖచ్చితంగా శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది, మన జీవితం మారిపోతుంది. ఎంతటి అంటే దరిద్రులైనా సరేనండి కుబేరులాగా మారటానికి అంటే జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలని పోగొట్టుకోవడానికి చక్కగా సోమవారం ఏంటంటే మనకు అనుకూలిస్తుంది. సోమవారం ముఖ్యంగా అభిషేకం అలానే కాకుండా దీపారాధనకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి ఇలా శివుడికి అభిషేకం చేయండి, దీపారాధన చేసుకోండి. అలానే కాకుండా ఈ ₹2 బిల్ల పరిహారం కూడా ఆచరించండి. మీ సుడి తిరిగిపోయి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీరు కుబేరులైపోతారండి ఖచ్చితంగా.